Welcome to my channel Shravani's Happy Chaos. హాయ్ అందరికీ నేను చికెన్ పులావ్ అన్ని హలో అండి, ఈరోజు చికెన్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. చికెన్ పులావ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కర్డ్, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, పసుపు, కారం. ఇవి అన్ని మిక్స్ చేసుకోవాలి. ముందుగా పెరుగు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పుదీనా, కారం, పసుపు, మసాలా. నేనైతే తక్కువ వేసుకుంటానండి. మీకు టేస్ట్ ఎలా అనిపిస్తే మీ రుచికి తగ్గట్టు మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ అంటుకునే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా కలర్ఫుల్గా ఉందో. చికెన్ ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీకి సరిపడా అన్నీ వేసుకుంటే మనకు చికెన్ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా ఐటమ్స్ వేసుకుందాం. తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందాక మార్నింగ్ చేసేటప్పుడు కూడా కలుపుకున్నాం, కానీ ఆయిల్లో కూడా కొంచెం లైట్గా అట్లా వేసుకుంటే కర్రీ పులావ్ అనేది టేస్ట్ కొంచెం బాగుంటుంది. అందుకే కొంచెం లైట్గా వేసుకున్నాను నేను. మీకు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే లైట్గా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇందాక మార్నింగ్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ని ఇందులో వేసుకుందాం. చికెన్ని బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అలా ఉంచుకోవాలి. మనం ఈలోపు పులావ్కి
రైస్ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెమే ఉంది. నేను ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ చెప్తాను. రెడ్ వాట్ యు సే? ఐ సే స్టాప్ స్టాప్ స్టాప్. yellow what do you say? I say be ready. Green light what do you say? I say go go go. చికెన్ వేడైంది కదండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. నేనైతే గ్లాసెన్నర రైస్ తీసుకున్నానండి. గ్లాసెన్నర రైస్కి 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మీరు ఎంత రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటే ఆ క్వాంటిటీని బట్టి మీరు కూడా వాటర్ తీసుకోండి. చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. నేనైతే గ్లాసన్నర రైస్ తీసుకున్నాను కదండి. గ్లాసన్నర రైస్కి యాక్చువల్గా 3 గ్లాసులు వేసుకోవాలి. కాకపోతే చికెన్ కర్రీలో వాటర్ వచ్చింది కాబట్టి నేను 2 గ్లాసులన్నర వాటర్ మాత్రమే పోసుకుంటున్నాను. ఇందువల్ల రైస్ కొంచెం మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. Yes, Papa. Eating sugar, no. No, Papa. Eating this, no, Papa. Open your mouth, ha, ha, ha. Twinkle, twinkle, little star, how I wonder what you are, like a diamond in the sky. చూసారు కదండి, మన చికెన్ పులావ్ రెడీ అయింది. ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ. మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching. Please do subscribe my YouTube channel.